సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమం జరుగుతుండగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి నేలపై కూర్చొని వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో మైకులను కొత్త ప్రభాకర్ రెడ్డి నేలకేసి కొట్టారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, మనం చూస్తున్నాం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమం జరుగుతుండగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి నేలపై కూర్చొని వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. క్రమంలో మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడంతో మైకులను కొత్త ప్రభాకర్ రెడ్డి నేలకేసుకొట్టారు. మా కరెస్పాండెంట్ రాము పూర్తి సమాచారం అందిస్తారు. రాము, అసలు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఏం జరిగింది? రైట్, సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మా కరెస్పాండెంట్ రాము పూర్తి సమాచారం అందిస్తారు. రాము, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే దుబ్బాక నియోజకవర్గంలోని ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సవ్యంగా జరుగుతున్న క్రమంలోనే అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా నేలపై కూర్చొని వరి ధాన్యాన్ని కొనాలనైతే ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వారు అయితే ఈ యొక్క ధర్నా కార్యక్రమంకి సంబంధించినటువంటి క్రమంలోనే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంత ప్రజాప్రతినిధులు అయితే అతన్ని మైకు కట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి అయితే తన మాట్లాడుతున్నటువంటి మైక్ అయితే నేలకు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే నిరసన చేస్తున్నటువంటి క్రమంలో తన ఎమ్మెల్యేకు మద్దతుగా అయితే అక్కడ ఉన్నటువంటి బయట ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అయితే ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అయితే గేట్లను తోసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా అయితే ధర్నాలో కూర్చొని ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటే పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తూ మొత్తంలో చూసుకున్నట్లయితే రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నట్టయితే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
స్థానిక ఎమ్మెల్యేనే ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వారిపైన ఏదైతే కావాలనే చేస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ మొత్తంలో చూసుకున్నట్టయితే అక్కడ దుబ్బాకలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం నడుపుకునేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు అయినప్పటికీ పోలీసుల మధ్య టీఆర్ఎస్ నేతల మధ్య అయితే కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య అయితే కొద్దిసేపు ఏదైతే తోపులాట జరిగినట్టు అయితే పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ రాము, థ్యాంక్ యూ.